పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాలో నేరాల్ని తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తామంటున్నారు. ప్రజలతో మమేకం అవుతూనే శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామంటున్న చందనా దీప్తితో ప్రసన్న ఫేస్ టు ఫేస్. జిల్లాల పునర్విభజనతో మెదక్ జిల్లా కొత్త జిల్లాగా ఏర్పడింది. కొత్త జిల్లాకి జిల్లా ఎస్పీగా చందనా దీప్తి గారు నియమితులయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మేడం చెప్పండి, అంటే కొత్త జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది మీ ఒక మార్క్? ఈ కొత్త జిల్లాలో ఎస్పీగా చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బికాజ్ అన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్స్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ చేసుకుంటున్నాము. సో ఇది ఒక మన ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎందుకంటే బెస్ట్ ప్రాక్టీసెస్ మనం డిప్లాయ్ చేయడానికి మనకు ఒక సరికొత్త అవకాశం దొరుకుతుంది. మేమైతే పోలీస్ పరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద దానికి ప్రయారిటీ ఇస్తాము. తర్వాత పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, సేఫ్టీ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటెడ్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్, విమెన్, చిల్డ్రన్ అండ్ ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతారో వాళ్ళకి కంపల్సరీగా మాది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తామని ధైర్యాన్ని వాళ్ళలో ఫస్ట్ కలిగించడం. తర్వాత రోడ్ సేఫ్టీ కూడా వెరీ ఇంపార్టెంట్. ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ అండ్ ఆల్ దట్, లైక్ ఆల్ దిస్ లిక్కర్, దాని వల్లనే ఎక్కువ క్రైమ్ జరుగుతుంది. సో దాన్ని కూడా టోటల్ కంట్రోల్లోకి తీసుకురావడానికి వీ విల్, అండ్ ఆల్సో దిస్ శాండ్ ఇల్లీగల్ మూవ్మెంట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఎవ్రీ మండే వీఆర్ కండక్టింగ్ ప్రజావాణి. ఈ విధంగా అయితే కలెక్టరేట్లో జరుగుతుందో పబ్లిక్ గ్రీవెన్స్ డే ఇక్కడ కూడా ఉంటుంది. దానికి కూడా ప్రజావాణి అనే అనుకోవచ్చు. సో వాళ్ళు డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు. అయితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోతే కంపల్సరీగా దే కెన్ కమ్ టు ఎస్పీ అండ్ ఎక్స్ప్రెస్ ద గ్రీవెన్స్. హైదరాబాద్లో ఉన్న ఈ కార్డన్ సర్చ్ కావచ్చు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, ఈ విధంగా మీరు ఇక్కడ లోకల్గా ఏమైనా చేపట్టే అవకాశం ఉంది? డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ ద మోస్ట్ హారెండస్ ఒఫెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఈ రోడ్ సేఫ్టీ మ్యాటర్స్కి వచ్చినట్లయితే వాటి పట్ల చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. బికాజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్కి యూ విల్ గెట్ జైల్ ఆల్సో, ఫ్యూ డేస్ ఆఫ్ జైల్ ఆర్ మోర్ యాజ్ పనిష్మెంట్. సో తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగిందంటే దాంట్లో క్యాజువాలిటీ, మోర్ దెన్ వన్ క్యాజువాలిటీ ఉన్నా సరే వీ విల్ గో యాజ్ ఎ టీమ్. ఎందువల్ల ప్రాబ్లం వచ్చింది? ఇస్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ద డ్రైవర్, ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద వెహికల్, ఆర్ ది ఇంజనీరింగ్, ఆర్ ఇట్స్ అన్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ అనేది ఐడెంటిఫై చేసి అందరూ ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత అందరూ ఒక రిపోర్ట్ తయారు చేసి దాని మీద సైన్ చేస్తారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని ఎస్పీ చందనా దీప్తి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు టెక్నాలజీని కావచ్చు, అదేవిధంగా ప్రజలతో తాము మమేకమై వారికి ఏ సమస్య వచ్చినా మేము ఎప్పటికీ అందుబాటులో ఉంటామని ఎస్పీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, మెదక్ జిల్లా నుండి.